నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద బాధితులకు ప్రతి ఒక్కరూ సాయం చేయండి. జిల్లా ప్రజలను కోరిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ప్రకాశం బ్యారేజీలోని బోట్ల తొలగింపు పనులు వేగవంతం. మరో 4 రోజుల సమయం పడుతుందన్న నిపుణుల బృందం. హైదరాబాద్ లోని రామ్నగర్ లో తీవ్ర విషాదం. అపార్ట్మెంట్ నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందజేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర సహాయ మంత్రి వర్మ మాట్లాడుతూ, భారీ వర్షాలకు విజయవాడలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇలాంటి విపత్కర సమయంలో స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన సాయం అందించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కేంద్రం నుంచి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించారని, అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ₹1 కోటి విరాళంగా అందజేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, విజయవాడలోని బుడమేరు కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ముంపు బాధితుల కోసం ₹1 కోటి విరాళం సేకరించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. ఇందులో భాగంగా వర్తక సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేయాలని కోరారు. ఇప్పటికే పలువురు స్వచ్ఛందంగా వచ్చి సాయం అందజేస్తున్నారని చెప్పారు. భారీ వర్షాల కారణంగా విజయవాడలో వచ్చిన వరద పరిస్థితిని మనం అందరూ కూడా చూసాం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం పౌరులుగా ప్రభుత్వానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మనంతా కూడా పెద్ద ఎత్తున సహకారం అందించవలసినటువంటి అవసరం ఉన్నది. విజయవాడలో వచ్చినటువంటి విపత్కర పరిస్థితికి పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంఘాలు సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి మనం అంతా కూడా పెద్ద ఎత్తున చూసాం. కేంద్రం నుంచి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి వెంటనే తాత్కాలిక సహాయాన్ని ప్రకటించడం, మరింత సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి రాత్రింబవళ్ళు కూడా మరి అక్కడ పర్యవేక్షణ చేసిన విధానం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధంగా చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మన వంతు పాత్రగా మన ప్రాంతం నుండి దాదాపు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ₹1 కోటి సేకరించి బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనకి అనుగుణంగా మీరంతా పెద్ద ఎత్తున స్పందిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరుతున్న కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. నష్టపోయిన ప్రాంతాన్ని కాపాడాలని ఆలోచన చేసి రాష్ట్రం యావత్తు కూడా సహకరిస్తుంది. దానిలో భాగంగా మన భీమవరం నియోజకవర్గాన్ని నుంచి మన ఎంపీ గారి సహకారంతో ₹1 కోటి సేకరించి వరద బాధితులకు సహాయం అందించాలని చెప్పి ఆలోచన చేశాం. దానిలో భాగంగా అన్ని వర్తక సంఘాలు, అన్ని వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరికి తోచింది వారు సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో విశాఖ ఉడా చిల్డ్రన్ థియేటర్లో 2 రోజులు దసరా ఉత్సవ ఎగ్జిబిషన్ జరపనున్నామని మహావీర్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు. 2 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాల్లో 60కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. చేనేత వస్త్రాలతో పాటు రుచికరమైన ఆహార పదార్థాలను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. 2 రోజుల పాటు నిర్వహించిన దసరా ఎగ్జిబిషన్ లో వచ్చిన డబ్బును చారిటబుల్ ట్రస్ట్ కి విరాళంగా ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. చాలా సంతోషం. మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం, అందులో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 260 మెంబర్స్ పైగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారు. అందరూ కూడా ఉమెన్ యాక్టివ్గా ఉంటూ వాళ్ళ లేజర్ టైంలో
ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ దీంట్లో వచ్చే ఇన్కమ్ ని చారిటీ కోసం ఖర్చు పెట్టడం. ఏదైతే దాదాపు 60 పైగా ఈ రోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్ లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాదాపు ఒక 45 lakhs వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఆ వచ్చిన అమౌంట్ ని వాళ్ళు చారిటీకి, అదే ఓల్డ్ ఏజ్ హోమ్ లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కు, ఇటువంటి పూర్ పీపుల్ కి పెట్టే విధంగా చేయడం ఈ సొసైటీ యొక్క మెయిన్ ట్రస్ట్ యొక్క కాన్సెప్ట్. ఇట్లా ఈ పెడతామని చెప్పని మా మిత్రుడు, నాకు బాగా ఆప్తులు సుబోధ్ మొన్న వచ్చి ఇట్లా అడిగితే తప్పకుండా వస్తానని చెప్పని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. బట్ నేను చూశాను అక్కడ వాళ్ళైతే ఎవరైతే ఈ స్టాల్స్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కొద్ది చాలా వరకు వాళ్ళు ఇంట్లో హోమ్ మేడ్ ఐటమ్స్ అన్ని కూడా, ఈ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే గార్మెంటరీ కావచ్చు, లేకపోతే మిగతా ఐటమ్స్ కావచ్చు, కొన్ని స్టేషనరీ కావచ్చు, ఎలక్ట్రికల్ కానీ అట్లాగా ప్రతి దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి సక్సెస్ కావాలి గ్రాండ్గా. దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి దీన్ని ఇచ్చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ సొసైటీలో చూస్తూ ఉన్నాను. మామూలు మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అని చెప్పని ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తిని వీళ్ళు కొనసాగిస్తూ మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ లేడీస్ అందరూ కూడా ఇటువంటి మంచి ఒక నోబుల్ యాక్టివిటీ చేయడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి హోల్ హార్టెడ్గా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తారు. మరి అటువంటి మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ నాకు కల్పించారు మా మిత్రులు సుబోధ్ అండ్ ఫ్యామిలీ. ఆ మేడమే దానికి చైర్పర్సన్గా ఉన్నారు. వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా గ్రీటింగ్స్ తెలియజేస్తాం. ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, సోషల్ సర్వీస్ చేస్తుంటాం అనమాట. బేసిక్ ఆర్గనైజేషన్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా జోన్లో కలిపి ఆ సెంటర్స్ అన్నిటికీ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇక్కడ చైర్మన్గా ఉన్నాను 2 స్టేట్లకి. ఈ రోజు విశాఖపట్నంలో మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ అయితే వైజాగ్ సెంటర్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్ అని విశాఖపట్నంలో చిక్కుడురాయ బిల్డింగ్ దగ్గర ఉంది, దాన్ని రెన్యువేట్ చేయడానికి వాడతారు అనమాట ఆ ఫండ్స్ అనేది. ఈ ఎగ్జిబిషన్ తాలూకా ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ పెట్టారు. సో క్లాత్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, తర్వాత జ్యువెలరీ ఉంది, తర్వాత ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. 60 స్టాల్స్, అన్ని వెరైటీస్ స్టాల్స్ పెట్టారు. ఈవెన్ కలకట్టా నుంచి కూడా కొంతమంది వచ్చారనమాట. చేనేత వస్త్రాలు కూడా స్టాల్స్ పెట్టుకున్నారు ఇక్కడ. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు మరో 4 రోజుల సమయం పడుతుందని అక్కడ పనిచేస్తున్న నిపుణుల బృందం తెలియజేసింది. ఒక బోటును కత్తిరించి ముందుకు లాగామని అంది. గేట్ల వద్ద బోట్లు ఒకదానికొకటి లంక వేసుకుని ఉండడంతో బయటకు తెచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోందని వారు తెలియజేశారు. కాకినాడ చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా సూర్యకళా మందిర్లో ఆత్మీయ సమావేశం చేయుత వ్యవస్థాపక అధ్యక్షులు మొండి రవికుమార్ అధ్యక్షతన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగును నింపుతున్న చేయుత సంస్థ సేవలు వెలకట్టలేనివని కితాబిచ్చారు. ఈ సంస్థను స్థాపించిన మొండి రవికుమార్, ఎంఏ అలీం, చింతా నారాయణమూర్తి, షేక్ వల్లీ బాషా ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. నిత్యాన్నదానానికి సహకరిస్తున్న ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్లు ఎన్ శృతిరెడ్డి, ఎన్ సుగుణారెడ్డిలు హాజరై చేయుత భవన్లో చిన్నారులకు తమ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందిస్తామని తెలియజేశారు. పిల్లలకి రక్తదానం చేయటం, సుమారు 48 మంది పిల్లలకి, పెద్దలకు కానీ హార్ట్ ఆపరేషన్ లాంటివి చేయించడం, 18 మందికి ఐ డొనేషన్, అలాగే 182 మందికి బిల్లింగ్ ఇచ్చారు ఆర్గాన్ డొనేషన్కి, 58 మందికి ట్రైసైకిల్స్ ఇవ్వడం, 18 మంది చేత షాపులు పెట్టించడం, 22 వీల్ చైర్లు ఇవ్వడం. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎంతోమంది జీవితాలు, సుమారు 1200 మంది జీవితాల్లో వెలుగునిచ్చిన చేయూత సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు. మరిన్ని సంస్థలు ఇలాంటి వెలుగులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఓ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా పేపర్లో చదివినప్పుడు ఏదో చెయ్యాలన్న ఆతృత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కార్యరూపం దాల్చడం చాలా కష్టం. మరి మేము సైతం అని మీరందరూ కూడా ముందుకొచ్చి ఈ చిన్నారులకి ఆపరేషన్లు చేయడం కానీ, విద్యాదానం చేయడం కానీ చాలా గొప్ప విషయం. మరొక్కసారి ఎందుకంటే ఇలాంటి ఆర్గనైజేషన్, ఇలాంటి సంస్థలు రావాలి, పేదరిక చావుల్ని ఆపాలి, పేద పిల్లల్ని చదివించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సంకల్ప బలం అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏదైనా సరే, మొన్న ఈ వరద ప్రాంతంలో వరద వచ్చినప్పుడు, విజయవాడని ముంచెత్తినప్పుడు మరి 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు మరి నిరంతరం జనం మధ్య ఉంటూ నైట్ 2:30 పడుకుంటే పొద్దున్న 5 గంటలకు లేవటం, అధికారులను పరిగెత్తించడం, మంత్రులందరినీ పరిగెత్తించడం, ఎమ్మెల్యేలు పరిగెత్తించడం, ఏదేమైనప్పటికీ విజయవాడ ప్రాంత ప్రజలు
చాలా స్పీడ్గా అంటే 8-9 రోజుల్లో ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉంటూ నిత్యం బురద నీటిలో తిరుగుతూ మరి సేవ చేసిన ఈ దేశంలో ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని. ఇంకా ప్రతిపక్షాల విషయానికి వస్తే లేనిపోని ఆరోపణలు. మొన్న మీరు చూశారు, మొదట్లోనే 34 మంది వైసీపీ కార్యకర్తలను చంపేశారని చెప్పి అక్కడెక్కడ పిచ్చివాగుడు వాగడం చూసాం. ఏ పేర్లు చెప్పమంటే కనీసం 2 పేర్లు చెప్పని వైనం. అలాగే ఈరోజు మన వరదలు 60 మంది చనిపోయారన్నారు. ఆ డేటా ఏమైనా ఇవ్వమంటే మాట్లాడలేదు. ఏంటంటే వాళ్ళు చేయలేకపోయారు 5 సంవత్సరాలు, ప్రజలు చేదరించుకున్నారు కాబట్టి 11 సీట్లు. ఏదైనప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆధ్వర్యంలో మనం త్వరలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చూడబోతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.